తిననా కంపున్నది ఉగ్రవాది భరోసా పాకిస్తాన్ ముర్దాబాద్ దండెత్తుకుంటూ వచ్చి ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి ప్రపంచ దేశాలందరికీ కూడా మద్దతు ఉన్నది కాబట్టి ఆ మద్దతు మేరకే ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే చేస్తున్నారు. మరి వాళ్ళ పాకిస్తాన్ ఏమంటుందంటే ఆ ఉగ్రవాద చర్యలకు మాకు సంబంధం లేదంటూనే మళ్ళీ వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండుకుంటూ వాళ్ళకు సహకరిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాం. కాబట్టి అహర్నిశలు పోరాడుతూ మన దేశం కోసం బార్డర్లో మన సైన్యం ఏదైతే ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో, ఏదైతే ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి యుద్ధం చేస్తుందో వారికి సంఘీభావంగా ఈరోజు ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ర్యాలీ అది కూడా మనది. అందరికీ నమస్కారం. జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన టూరిస్టులపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేసిన నిర్ణయం నిన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్స్ మరియు వాళ్ళ లొకేషన్స్ మీద భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ దాడి చేయడం జరిగింది. చాలా ప్రిసిషన్తో ఎక్కడ పాకిస్తాన్లో ఇతర సివిలియన్స్ కానీ ఇక్కడ ఎవరికి నష్టం జరగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్లోనే దాడి చేయడం జరిగింది. దానికి కంటిన్యూస్గా ఈరోజు కూడా పాకిస్తాన్ 15 మిసైల్స్ ఇండియాపై పెడితే మన భద్రతా దళాలు వాటన్నిటిని నిర్వీర్యం చేయడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈరోజు నష్టపరచడం జరిగింది. కాబట్టి ఏదైతే భారత దేశము మరియు ప్రపంచం కోరుకుంటుందో టెర్రరిస్టుల వ్యతిరేక పోరాటాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా ఏం చేసినా మనం దాన్ని సహించరాదనే నినాదంతో భారతదేశం ముందుకు. ఈ సందర్భంగా భద్రతా దళాలకు భారత ప్రభుత్వానికి సంఘీభావంగా ఈరోజు నేను ఈ వార్తను నిర్వహించడం జరిగింది.